Namaskaram to all our parents and good morning, my dear children. So, January 7, 2024 na నేను చేస్తున్నటువంటి వీడియో. It's all about the new CA inter regular batch for November 2024 attempt. బహుశా మాస్టర్ మైన్స్ హిస్టరీలో ఫస్ట్ టైం అట్టుంది ఇటువంటి ఒక డెసిషన్ తీసుకోవటం. సో, ఏంటి సార్ ఆ డెసిషన్? ఏమిటి ఆ డెసిషన్? ఐల్ టెల్ యూ. సో, CA ఫౌండేషన్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత జనరల్‌గా ఒక 1 వీక్ హాలిడేస్ ఇచ్చి తర్వాత CA ఇంటర్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. సో, CA ఫౌండేషన్ ఎగ్జామ్స్ ఈసారి రీషెడ్యూల్ అయ్యి జనవరి 6, 2024 కంప్లీట్ అయింది. కరెక్టే కదా? సో, 1 వీక్ హాలిడేస్ ఇవ్వటం అంటే ఇక సంక్రాంతి హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. అందుకని ఒక బోల్డ్ డెసిషన్ తీసుకుందాం. జనవరి 6న ఎగ్జామ్ అయిపోయింది. జనవరి 8న CA ఇంటర్ రెగ్యులర్ బ్యాచ్ స్టార్ట్ చేసేస్తున్నాం ఫర్ నవంబర్ 2024 ఎగ్జామినేషన్. సో, గ్రేట్ థింగ్ ఏంటో చెప్తా. డెసిషన్ తీసుకోవటం నాట్ సో గ్రేట్. బట్ సపోర్ట్ లభించటం చాలా గ్రేట్. స్టూడెంట్స్ నుంచి, పేరెంట్స్ నుంచి చాలా థంబింగ్ సపోర్ట్ ఉంది. ఈవెన్ మా స్టాఫ్ మెంబర్స్ కూడా బోత్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సో, ఒక 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 మంచి ఉద్దేశంతో బ్యాచ్ ఇమ్మీడియేట్‌లీ స్టార్ట్ చేస్తున్నాం. జనవరి 8న స్టార్ట్ చేస్తున్నాం. ఒక ఫ్యూ డేస్ రన్ చేసి ఇంకా సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేస్తాం. ఇది మా ఉద్దేశం. అండ్ మళ్ళీ నెక్స్ట్ బ్యాచెస్ ఎప్పుడుంటాయంటే ఆఫ్టర్ ది అనౌన్స్‌మెంట్ ఆఫ్ ది CA ఫౌండేషన్ రిజల్ట్స్. CA ఫౌండేషన్ రిజల్ట్స్ ఆర్ లైక్లీ టు బీ ఆన్ February 25, 2024. జనరల్‌గా ఫౌండేషన్ రిజల్ట్స్‌కి ఒక 50 డేస్ గ్యాప్ ఉంటది. సో, అదే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాతే న్యూ బ్యాచెస్ ఉంటాయి. సో, గుంటూరు క్యాంపస్ అయితే గనక జనవరి 8న ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. అదే రోజు 3 బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. 3 బ్యాచెస్. అండ్ అంతా బాగుంటే ఫోర్త్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవ్వచ్చు. జనవరి 8 ఇట్సెల్ఫ్ ఫస్ట్ డే ఇట్సెల్ఫ్. ఎందుకంటే ఆల్రెడీ 600 స్టూడెంట్స్ అడ్వాన్సెస్ కట్టేశారు. అడ్మిషన్ తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే 6న ఎగ్జామ్ అయిపోయింది. 8న బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సింప్లీ స్టూడెంట్స్ ఒక క్యాంపస్ నుంచి ఇంకో క్యాంపస్‌కి మారుతున్నారు అంతే. CA ఫౌండేషన్ క్యాంపస్ నుంచి CA ఇంటర్ క్యాంపస్‌కి మారుతున్నారు అంతే. సో, ఆన్ ఫస్ట్ డే ఇట్సెల్ఫ్ 3-4 బ్యాచెస్ మినిమమ్ ఫార్మ్ అయిపోతాయి. మినిమమ్ గుంటూరు క్యాంపస్‌లో. అండ్ ప్రతి 2 డేస్‌కోసారి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ ఏదైనా ఉందంటే ఆఫ్టర్ ది అనౌన్స్‌మెంట్ ఆఫ్ ది CA ఫౌండేషన్ రిజల్ట్స్. వేరస్ బ్రాంచెస్ లైక్ హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రిలో కూడా CA ఇంటర్ బ్యాచెస్ ఉన్నాయి. కొన్ని చోట్ల ఆఫ్‌లైన్‌లో ఉంది. కొన్ని చోట్ల ఆన్‌లైన్‌లో ఉంది. కొన్ని చోట్ల ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ 2 కాంబినేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెపరేట్‌గా ఆన్‌లైన్ ఉంది. ఆఫ్‌లైన్ ఉంది. అక్కడ కూడా అంతే జనవరి 8న స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ కూడా లేట్‌గా జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి బ్యాక్‌లాగ్ సిలబస్ కంప్లీట్ చేసి మరి ఈ యొక్క జనవరి 8థ్ బ్యాచ్‌లో క్లబ్ చేయటం జరుగుతుంది. వేరాస్ గుంటూరు అలా కాదు. లేట్‌గా జాయిన్ అయిన స్టూడెంట్స్‌కి బ్యాక్‌లాగ్ క్లాసెస్ చెప్పాల్సిన అవసరం లేదు. క్లబ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2-3 డేస్‌కోసారి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతూనే ఉంటాయి. బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈస్ బ్రాంచెస్‌లో గాని, గుంటూరులో గాని మళ్ళీ న్యూ బ్యాచ్ ఎప్పుడు ఉంటది అంటే ఆఫ్టర్ ది అనౌన్స్‌మెంట్ ఆఫ్ ది CA ఫౌండేషన్ రిజల్ట్స్. సో, ఎగ్జామ్ అయిపోయిన 2 డేస్‌లో బ్యాచ్ స్టార్ట్ చేస్తే రెస్పాన్స్ ఎలా ఉంటదో, స్టూడెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారో అని భయపడ్డ మాట వాస్తవం. బట్ ఇట్స్ ఎ థంబింగ్ సక్సెస్. ఎగ్జామ్ అయిపోయిన 24 అవర్స్‌లో నేను ఈ వీడియో చేస్తున్నాను. 24 అవర్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. 48 అవర్స్‌లో బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. నియర్ అబౌట్ 600 అడ్మిషన్స్. థాంక్స్ టు ఆల్ అవర్ టీమ్ మెంబర్స్, థాంక్స్ టు అవర్ స్టూడెంట్స్ అండ్ థాంక్స్ టు దేర్ పేరెంట్స్. థాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ప్రయాణంలో ఈ CA ఫౌండేషన్ జర్నీలో ఎక్కడైనా ఇంటెన్షనల్లీ ఆర్ అన్‌ఇంటెన్షనల్లీ మా మా వల్ల అంటే మేనేజ్మెంట్ వల్ల కావచ్చు, మా టీమ్ మెంబర్స్, స్టాఫ్ మెంబర్స్ వల్ల కావచ్చు, ఎక్కడైనా సరే మీకు ఇబ్బంది కలిగుంటే వి రిగ్రెట్ ఫర్ దట్. వి రిగ్రెట్ ఫర్ దట్ అండ్ వి టెండర్ అవర్ అపాలజీ. సో, మీరు మాస్టర్ మైండ్స్‌లో CA ఇంటర్ కంటిన్యూ అయినా, అవ్వకపోయినా మాకు మీతో రిలేషన్స్ ఉంటాయి. మీరు కూడా మాతో రిలేషన్స్ మెయింటైన్ చేయండి. మీరు మా వెల్ విషర్స్‌గా ఉండాలని కోరుకుంటున్నాం. థాంక్ యూ వెరీ మచ్.